ఈ సంవత్సరానికి సంబంధించి రైతులు ఇప్పటికే కూడా అంటే తోతాపూరికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు అంటే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా అంటే రైతులను ఆదుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ₹4 సబ్సిడీని ఇచ్చిన నేపథ్యంలో కంపెనీలు కూడా ఇప్పటికే ₹8 ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కంపెనీ యజమానులతో మాట్లాడి ఎన్నో రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సిద్ధార్థ మ్యాంగో ఫ్రూట్స్ కంపెనీలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి మనం చూస్తున్నట్టుగా ఇక్కడే ఈ పల్పు తయారీ విధానం కావచ్చు ఇవన్నీ కూడా హై టెక్నాలజీతో సిద్ధార్థకు సంబంధించినటువంటి ఈ మ్యాంగో ఫ్రూట్స్ కంపెనీ ఈ రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూడొచ్చు అంటే ఫ్రూట్ అక్కడ తయారైన తర్వాత పల్పు ఈ విధంగా తీసుకొని ఇక్కడికి వస్తుంది. అయితే దీన్ని ఒక అంటే ఇక్కడ ఉన్న టెక్నికల్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని మొత్తం కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా దాదాపుగా 400 నుంచి 500, 600 టన్నుల వరకు కూడా ప్రోడక్ట్ని అంటే మామిడికి సంబంధించిన ప్రోడక్ట్ని పెద్ద ఎత్తున అంటే పల్ప్ చేస్తూ కూడా దాని తర్వాత ఈ టెక్నికల్గా ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కూడా ఎన్నో రకాల పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా కొన్ని వేల టన్నులకు సంబంధించినటువంటి మామిడి అంతా కూడా పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న కారణంగానే ఈ రకంగా రైతులకు సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగానే పరిశ్రమలకు సంబంధించినటువంటి టెక్నికల్ అంటే యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రేట్లు ఎట్టి పరిస్థితులు కూడా తగ్గకూడదంటూ కూడా చెప్తున్నారు. అయితే మేనేజింగ్ డైరెక్టర్ రఘునాథ్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు. కంపెనీల సైడ్ నుంచి కూడా మనం ఇక్కడ చేస్తున్న ఎన్ని సంవత్సరాల ముందు ఈ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది, ఎట్లా మనం సర్వీస్ చేస్తాం? మేము గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. ఫార్మా సర్వీస్ చేస్తున్నాము. సంవత్సరం మేము 30,000 టన్స్ వరకు తోతాపూరి కొంటున్నాము. ఈ ఇయర్ ప్రైస్ డిఫరెన్స్ వల్ల అంటే కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్ర ప్రైస్ డిఫరెన్స్ ఉండటం వలన ఎక్కువ చేయలేకపోతున్నాం. 30,000 అనేది 20,000 వరకు తగ్గిపోయింది. అది కొద్దిగా ఇబ్బంది ఉంది మాకు. మేము రోజు 650 నుంచి 750 టన్నుల వరకు కొనుగోలు చేస్తాం రైతులకి. అంటే మనము ప్రతి సంవత్సరము అంటే ఒక రోజుకి ఎన్ని టన్నుల వరకు మన కంపెనీ కెపాసిటీ ఉంటుంది? ఎంతమంది ఏ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వస్తుంది? ఇక్కడ మాకు 5 మండలాల నుంచి వస్తారండి. కోతలపట్టు కాన్స్టిట్యున్సీలోని 5 మండల్స్ నుంచి కొంటున్నాము. రోజు 650 నుంచి 750 టన్నుల వరకు కొంటాం ఎవ్రీడే. ఒక 45-50 రోజుల వరకు కొనుగోలు చేస్తాం. మనం ఈ మామిడికి సంబంధించి ఈసారి మాత్రం ప్రభుత్వం ₹4 ఇస్తుంది, కంపెనీలు మాత్రం ₹8 ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఏంటి మరి ఇంత పెద్ద ఎత్తున మామిడి దిగుబడి వచ్చేస్తుంది, రైతులేమో కంపెనీల చుట్టూ వచ్చి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఏం చేయబోతున్నారు సార్? మీ సమస్యలేమో మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పుకోలేని పరిస్థితులు, రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. మీరు కూడా ఒక రైతు బిడ్డే, ఏం చెప్తారు? మా టార్గెట్ అంతా మ్యాక్సిమం ఈ ఫ్రూట్ సేవ్ చేయాలండి. ప్రైస్ కన్నా ముఖ్యంగా
ఎంత తొందరగా ఈ ఫ్రూట్ మొత్తం కన్జ్యూమ్ చేయాలని చూస్తున్నాం. సో మ్యాక్సిమం కెపాసిటీలో రన్ చేస్తున్నాం. రోజు 650-700 టన్నులు తీసుకుంటే రైతు యొక్క నష్టాన్ని నివారించగలం. డిలే అయ్యే కొద్దికి ఫార్మర్ చాలా పోగొట్టుకుంటున్నాడు ఫామ్లో. అది మన ఇంపార్టెంట్ అండి. ₹2 అనేది ఇంపార్టెంట్ కాదు, క్రాప్ ఎంత సేవ్ చేయగలం అనేది ఇంపార్టెంట్. సో కెపాసిటీ ఉండడం వలన మ్యాక్సిమం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆ విధంగా మేము ఫార్మర్కి సర్వ్ చేస్తున్నాం మ్యాక్సిమం ఫ్రూట్ తీసుకోవడం ద్వారా. మీ అనాలిసిస్ ప్రకారం ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున క్రాప్ రావడానికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? 2-3 కారణాలండి. ఒకటి, బిజినెస్సే బాగలేదు. 2-3 ఏళ్ళుగా అందరు నష్టపోయారు. సో అందువల్ల అంత ఉత్సాహంగా ఎవరు చేయట్లేదు. అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తుంది కదా ఇది. ఈ యుద్ధాల వల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ బాగా దెబ్బతినింది. డొమెస్టిక్ కూడా కన్జంప్షన్ బాగా పడిపోయింది. సో అదొక కారణం. ప్లస్ పంట విపరీతమైన దిగుబడి వచ్చింది. ఎకరా 4-5 టన్నులు అనేది 10-15 టన్నుల వరకు కూడా వచ్చిన రైతులు ఉన్నారు. కాబట్టి ఆ దిగుబడి ఎక్కువ వలన ప్రైజెస్ బాగా పడిపోయింది. సప్లై ఎక్కువ, డిమాండ్ తగ్గింది. దానివల్ల ప్రైస్ డ్రాప్ బాగా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రంగం పైన ఎన్నో అంటే మీరు కావచ్చు రైతులను ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సోషల్ సర్వీస్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ సర్వీస్గానే మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ మామిడి రంగం పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ అప్స్ అండ్ డౌన్స్ మామూలుగా ఉంటాయండి. ఏ బిజినెస్ అయినా హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్నేళ్ళు డిప్ ఉంటుంది, మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగే ఏం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ దిగుబడి ఎక్కువ ఉంది, నెక్స్ట్ ఇయర్ బాగా తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రైస్ ఉంటుంది, లేకుండా ఏం ఉండదు. డిమాండ్ సప్లై అంతే. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మంచి ప్రైస్ ఉంటుంది. సార్, లాస్ట్ ఇయర్ పల్పు ఇంకా కూడా కంపెనీల వద్ద స్టాక్ ఉంది పెద్ద మొత్తంలో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇట్లా రకరకాల యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ పల్పు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. మరి ఈసారి ఏమో చాలా చీప్గా అంటే పెద్ద ఎత్తున ఈ పల్పు ఉత్పత్తి అయిపోతుంది. లాస్ట్ ఇయర్ పల్పే తీసుకోరు, మరి ఇప్పుడు తయారు చేస్తున్న పల్పు ఏం చేస్తారు మీరు? డిఫరెంట్ అండి. ఇప్పుడు కొత్త పల్ప్కి ఉన్న మార్కెట్ కొత్త పల్ప్కి ఉంటుంది. కొంతమంది పాత పల్ప్ తీసుకోరు. కొత్త పల్ప్ అంటే లాస్ట్ ఇయర్ మార్కెట్ వేరు. లాస్ట్ ఇయర్ మార్కెట్ దాదాపుగా 25,000-30,000 వరకు టన్ను అమ్మింది. మరి అంత రేట్లు పెట్టి మీరు ఆ రోజు పల్పు తయారు చేశారు, రైతులను ఆదుకున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఆదుకునే దానికి ఎవరు లేరు. ఏంటి సార్, ఏం చేయాలనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ అందరు నష్టపోయామండి. లాస్ట్ ఇయర్ 25-26 రూపాయల్లో కొన్నాం. ఈ ఇయర్ 5 రూపాయల్లో కూడా అమ్మలేము. సో కేజీ మీద 20 రూపాయలు పోగొట్టు. ఆల్మోస్ట్ 80% లాస్లో రన్ అవుతుంది ఇండస్ట్రీ. గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇండస్ట్రీ దెబ్బతింటే తోతాపురి మ్యాంగో ఫార్మర్ దెబ్బతింటాడు. ఇండస్ట్రీని కూడా సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఫార్మర్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కానీ ఇండస్ట్రీ మీద అంత అభిప్రాయం లేదు. ఒకవేళ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసి ఇండస్ట్రీకి కన్నా మంచి చేయాలనుకుంటే ఏమేమి చేస్తే బాగుంటుంది, కొన్ని చెప్పండి సలహాలు. ఏం లేదండి, మార్కెట్ ఫ్రూట్ రేట్ కంట్రోల్ అనేది ఇండస్ట్రీ పైన ఉండకూడదు. ఇప్పుడు ఫార్మర్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, 4 రూపాయలు అనేది 6 రూపాయలు ఇవ్వండి, వెళ్ళనుకోండి, మంచిదే, రైతుకి సపోర్ట్. బట్ ఇండస్ట్రీ మీద భారం పడితే మేము దెబ్బతింటాం. ఇండస్ట్రీ దెబ్బతినకూడదు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ హెల్తీగా ఉండాలి. ఉంటే మేము 4 కాలాల పాటు రైతుకి సర్వీస్ చేస్తాం. మమ్మల్ని కూడా సేఫ్ గార్డ్ చేయాలి గవర్నమెంట్. సార్, సహజంగా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మనం మామిడికి సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఎంతమంది రైతులు వస్తున్నారు, ఎన్ని టన్నులు మనం కొనుగోలు చేస్తున్నాం, మనం ఏ విధంగా వాళ్ళకు రోజువారీ టోకన్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తాం? ఇప్పుడు ఇక్కడ 5 మండలాలు సర్వ్ చేస్తున్నామండి. ఐరాల, తౌనంపల్లి, పూతలపట్టు, బంగారపాలెం, యాదమూరు, 5 మండలు సర్వ్ చేస్తాం. రోజు అదే చెప్తున్నాను కదా, అరౌండ్ 150 ట్రాక్టర్స్ కొంటున్నాం. 150 ట్రాక్టర్స్ కొని 24 అవర్స్లో అన్లోడ్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంతా ఇస్తున్నాం. రైతులకి వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు భోజనాలు మేమే చూస్తున్నాం. ఫ్రీగా మీల్ పెడుతున్నాం. ఇప్పుడు కాదు, గత 5-6 ఏళ్ళుగా అందరికీ ఆ టైంకి భోజనం పెడతాం. మధ్యాహ్నం భోజనం అయినా, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, నైట్ మీల్, ఎంత వెయిటింగ్ ఉన్నా 3 పూట్లున్నా 3 పూట్లు.
సార్ చెప్పండి, మనకి ఇక్కడ కంపెనీకి సంబంధించి మ్యాన్ పవర్ కానీ లేదంటే మనం రోజు ఎన్ని షిఫ్ట్లు దీన్ని పల్పు తీస్తున్నాము, ఎంతమంది మ్యాన్ పవర్ టెక్నికల్ టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతవరకు 24 అవర్స్ రన్ అవుతుందండి. మ్యాంగో సీజన్లో 3 షిఫ్ట్లో రన్ అవుతుంది. ఇక్కడ 300 నుంచి 400 మంది పనిచేస్తారు ఒక రోజుకి. పర్మనెంట్ ఎంప్లాయీస్ 70-80 మంది ఉంటారు. మనం ఈ మామిడే కాకుండా రైతులకు సంబంధించి ఏ ఏ ప్రోడక్ట్స్ ఇక్కడ కొనుగోలు చేసి మనం పల్పు తీస్తాం? టమాటో చేస్తామండి. మ్యాంగో సీజన్ తర్వాత టమాటో, తర్వాత గోవా కూడా చేస్తాం, పప్పాయ కూడా చేస్తాం. టమాటాలు ఎట్లా ఉంటుంది సార్ ఆ సిచ్యువేషన్లో? టమాటో ప్రైస్ డ్రాప్ ఉన్నప్పుడు కొంటాము. ఆ టైంలో కొంత ఫార్మర్ కూడా సపోర్ట్ దొరుకుతుంది, లేదంటే పారేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఇండస్ట్రీ కొన్నప్పుడు కొద్దిగా సపోర్ట్ ఉంది. సార్ ఏం చెప్తారు, రైతులు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, కంపెనీలన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ పెద్ద మనసుతో చాలామంది ఆసక్తిగా వాళ్ళ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా రైతు బిడ్డే. మరి సిద్ధార్థ మ్యాంగో ఫుడ్స్ ఈ కంపెనీకి ఎండీగా మీరు ఏం చెప్తారు? చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా అంటే ఎందుకంటే మీరు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చివరి మామిడి పండు వరకు కూడా కొనుగోలు చేయాలి, అంటే వాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నం అయితే చెప్తున్నారు. చివరిగా ఏం చెప్తారు? చివరి మ్యాంగో వరకు కొంటాం మేము. దానిలో ఇదేం లేదు, అనుమానం ఏం లేదు. కొద్దిగా ఓపికగా ఉండాలి. పంట నష్టం అయితే జరుగుతూ ఉంది, బట్ మేము మా కెపాసిటీ ఉన్నంత వరకే తీసుకోగలం, దానికి మించి తీసుకోలేము. అంటే ఎక్కువ సార్, అంటే మీ కంపెనీ చాలా అంటే 400-600 దాదాపు 500-600 రోజులు టన్నులు అంటే చాలా ఎక్కువే మీరు ప్రొడక్ట్ చివరిగా మేము చెప్పేది ఏంటంటే, ఈ పబ్లిక్ అంటున్నట్టు గవర్నమెంట్ అంటున్నట్టు, గవర్నమెంట్ అని కాదు, పబ్లిక్ అంటున్నట్టు ఆ విషయానికే వస్తాను, ఏమనుకోకండి. మేము మోసం ఎవరిని చేయట్లా. మేము మోసగాళ్ళు కాదు, మేము ఫార్మర్ సర్వీస్ చేస్తాం. అదొకటి రైతు అర్థం చేసుకోవాలి, పబ్లిక్ అర్థం చేసుకోవాలి. మేము ఎవరిని మోసం చేయట్లేదు. మేము కూడా రైతులమే, మాకు రైతు కష్టం తెలుసు. మేము ఎవరిని మోసం చేయం, అంత అవసరం మాకు లేదు. మేము నిజాయితీగా వ్యాపారం చేస్తాం. వెళ్ళి మా ఫార్మర్స్ని అడగండి, మా రైతులను అడగండి, మేము ఎలా చేస్తున్నాం వాళ్ళే చెప్తారు. అనవసరంగా రాంగ్ ఈ కమెంట్స్ అంతా ఎవరు చేయకూడదు, అది మంచిది కాదు. అంతే, మీ ద్వారా మేము అందరికి చెప్పేది. సో మొత్తం మీద అంటే కాస్త అంటే ఎందుకంటే ఈ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే రోజుకు 500 నుంచి 600 టన్నుల వరకు కూడా మామిడిని అంటే పల్పు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగానే అంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగింది. అంటే కంపెనీ యజమానులు అదేవిధంగానే పెద్ద ఎత్తున కొందరితో కుమ్మక్కయ్యి ఒక మాఫియాగా తయారయ్యి పెద్ద ఎత్తున అంటే 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 రైతులను మోసం చేస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆరోపణలన్నింటినీ కూడా సిద్ధార్థ మ్యాంగో ఫ్రూట్కి సంబంధించిన ఎండీ ఆయన ఖండిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగవు. ఎందుకంటే రైతులు ఎక్కడైనా సరే మోసపోయేది కేవలం బయట ప్రాంతాల్లో అంతే తప్ప ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన రైతుల్ని పూర్తి స్థాయిలో కూడా మేము ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రైతులను ఆదుకోవడానికే మేము ప్రయత్నాలు చేస్తాం. ఈసారి కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఆడుకుంటున్నాం. బయట ప్రాంతాల నుంచి అంటే ఈ చుట్టుపక్కల ఐరాల మండలం కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 5-6 మండలాల నుంచి వచ్చేటటువంటి రైతులకు సంబంధించి ప్రతిరోజు కూడా 500 నుంచి 600 టన్నులు అంటే దాదాపుగా 150 ట్రాక్టర్ల వరకు కూడా పెద్ద ఎత్తున మామిడిని తోతాపూరిని కొనుగోలు చేసుకుంటున్నాం. రైతులను ఆదుకోవడానికే ఇండస్ట్రీ ఉంది. అది ఆ విషయాన్ని ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగానే ఎవరైతే దళారులు అని చెప్పి తమలాంటి ఇండస్ట్రీస్ పైన ఎవరైతే బురద చల్లుతున్నారో వాళ్ళు అలాంటిది ఎవరు కూడా చేయొద్దంటూ కూడా ఆయన అంటే ఒక ఆగ్రహం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్నటువంటి ₹4 సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. కంపెనీలు ₹8 ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికి ఫ్రూట్ని మేము తీసుకుంటాం. ఫ్రూట్ తీసుకున్న తర్వాత అంటే పల్పు ఇతర దేశాలకు పంపించే విధానం, దాని తర్వాత కొన్ని చర్యల ప్రకారం ₹8 ఇవ్వాలా, ₹6 ఇవ్వాలా, గిట్టుబాటు ధర అయితే ఖచ్చితంగా కల్పిస్తామంటూ కూడా ఆయన సిద్ధార్థ మ్యాంగో ఫ్రూట్ సంబంధించినటువంటి ఎండీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చిత్తూరు జిల్లా తంబలపల్లి నుంచి.